రేవంత్ రెడ్డి ఖమ్మంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. అవినీతి ద్రోహం, ప్రజాద్రోహం వెరసి రేవంత్ రెడ్డి అని తేల్చి చెప్పారు. పగలు రాహుల్ గాంధీ జపం, రాత్రి బీజేపీ అన్నారు. బీఆర్ఎస్ దిమ్మలు కోలుగొడితే రేవంత్కు దిమ్మ తిరిగేలా బదులిస్తామన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల చేతనే గుణపాఠం నేర్పుతామన్నారు. హింసను ప్రేరేపించే సీఎం వ్యాఖ్యలపై డీజీపీ తీసుకునే చర్యలేమిటని ప్రశ్నించారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి ఖమ్మంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభాపక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఫైర్ అయ్యారు. ముమ్మాటికి రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్రేనని నిప్పులు చెరిగారు. అడుగడుగునా వెన్నుపోట్లు, అనుక్షణం అబద్దాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్ట అని తేల్చి చెప్పారు. ద్రోహబుద్ధి అనేది రేవంత్ రెడ్డి డిఎన్ఏలోనే ఉందని ఎద్దేవా చేశారు. సమైక్యవాదుల కొమ్ము కాస్తూ స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ అని మండిపడ్డారు. చంద్రబాబు తరపున ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులను మోస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ఓటుకు నోటు దొంగ, ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్ అని హరీష్ రావు విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ జన్మ పర్యంతం ద్వేషించిన కాంగ్రెస్ లో చేరి నమ్మిన పార్టీకి, నాయకుడికి వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి రేవంత్ అని మండిపడ్డారు హరీష్ రావు. సీఎం పదవి అనుభవిస్తూనే కేంద్రంలోని బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తున్న కాంగ్రెస్ ద్రోహి రేవంత్ అని దుయ్యబట్టారు. కంచె చేను మేసినట్టు తానే ముఖ్యమంత్రి ఉండి రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. బనకచర్ల లాంటి ప్రాజెక్టుల కోసం పొరుగు రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తున్న తెలంగాణ ద్రోహి రేవంత్ అని ధ్వజమెత్తారు. అవినీతి దాహం, ప్రజాద్రోహం వెరసి రేవంత్ రెడ్డి అని తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ సర్కారును వ్యతిరేకిస్తుంటే రేవంత్ మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్న టీడీపీపై బహిరంగంగా అభిమానం కురిపించడం వెనుక మతలబేంటని హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ శత్రువులైన బీజేపీ, టీడీపీ కూటమికి మేలు చేసేలా రేవంత్ వ్యవహార శైలి ఉందని ఎండగట్టారు. పగలు రాహుల్ గాంధీ జపం, రాత్రి బీజేపీ, టీడీపీతో దోస్తీ చేస్తున్నాడని ఫైరయ్యారు. రేవంత్ రాజకీయ యాత్ర మొత్తం గురువు చంద్రబాబు కనుసన్నల్లోనే సాగుతోందని నిప్పులు చెరిగారు. సోనియా గాంధీ ఇచ్చిన సీఎం పదవిని అనుభవిస్తూ కాంగ్రెస్ సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తున్నాడని విరుచుకుపడ్డారు. కమలం చెంతన, కమలానికి కాపు కాస్తున్న బాబు చెంతన చేరడం రేవంత్ ద్రోహబుద్ధికి పరాకాష్ట అని చురకలంటించారు. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ జెండా దిమ్మెలను కూల్చాలని ఒక ముఖ్యమంత్రి బహిరంగంగా పిలుపునివ్వడమంటే అది రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రత్యక్షంగా దెబ్బతీయడమేనన్నారు హరీష్ రావు. ఇది నేరాన్ని ప్రోత్సహించడం కాదా అని ప్రశ్నించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసుల బాధ్యత ఎటుపోయిందన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, శాంతి భద్రతలను కాపాడే హోంశాఖను నిర్వహిస్తున్న వ్యక్తి ఇంత బహిరంగంగా నేర చర్యలను, విద్వేషాలను రెచ్చగొడుతుంటే రాష్ట్ర డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. చట్టం అందరికీ ఒక్కటేనని నిరూపించే ధైర్యం పోలీస్ శాఖకు ఉందా అని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు, ఆస్తుల ధ్వంసానికి సీఎం పిలుపునివ్వడం రేవంత్ దిగజారుడుతనానికి నిదర్శనమని తేల్చి చెప్పారు. హింసను ప్రేరేపించే సీఎం వ్యాఖ్యలపై డీజీపీ తీసుకునే చర్యలేమిటని ప్రశ్నించారు హరీష్ రావు. రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతుందా లేక రేవంత్ రాజ్యాంగం నడుస్తోందా అని నిలదీశారు హరీష్ రావు. ఇలాంటి చర్యలతో తెలంగాణలో అరాచకాన్ని సృష్టించాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు హరీష్ రావు. బీఆర్ఎస్ దిమ్మలు కూలగొడితే రేవంత్కు దిమ్మ తిరిగేలా బదులిస్తామన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల చేతనే గుణపాఠం తప్పదు.